హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం బ్యాబెల్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో బ్యాబెల్ ఈజ్ ఆల్ అబౌట్ జావా స్క్రిప్ట్ కంపైలర్. సో ఈ బ్యాబెల్ మనం మన యొక్క రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఎక్కువగానే యూస్ చేస్తుంటాం గైస్. ఎందుకోసం యూస్ చేస్తుంటామంటే మన యొక్క మోస్ట్ ఆఫ్ ద బ్రౌజర్స్ వచ్చి లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కోడ్ని అండర్స్టాండ్ చేసుకోలేవు అన్నట్టు. సో అటువంటి టైంలో బ్యాబెల్ టేక్స్ అన్ ఎ మేజర్ రోల్. సో బ్యాబెల్ ఏం చేస్తుందంటే మనం రైట్ చేసే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కోడ్ని అండర్స్టాండ్ చేసుకొని బ్రౌజర్ తగిన వర్షన్స్లో ట్రాన్స్లేట్ చేస్తున్నట్టు. సో దట్స్ వై బ్యాబెల్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్స్ కంపైలర్. ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు మనకి బ్యాబెల్ని మనం రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఎక్కువగా యూస్ చేస్తున్నామని చెప్పాను కదా గాయస్. మీకు ఖచ్చితంగా ఒక డౌట్ రావచ్చును. ఆ డౌట్ ఏంటంటే, మనం రియాక్ట్ అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేస్తుంటాం కదా. సో ఆ రియాక్ట్ అప్లికేషన్స్లో మనం ఎక్కువగా లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కోడ్ని యూస్ చేస్తుంటాం, కానీ అందులో మనం బ్యాబెల్ని ఎప్పుడు ఇన్స్టాల్ చేయలేదు కదా అనేసి మీకు డౌట్ రావచ్చు గాయస్. సో దట్ ఈస్ ట్రూ. కానీ మనం ఎప్పుడైతే npm క్రియేట్ రియాక్ట్ అనే కమెంట్ ద్వారా ఒక రియాక్ట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నామో ఇంటర్నల్గానే బ్యాబెల్ అనేది కాన్ఫిగర్ అయిపోతుంది గాయస్. ఓకేనా, బ్యాబెల్ కానీ వెబ్ ప్యాక్ కానీ సో అటువంటివన్నీ కూడా మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే కొన్ని మాడ్యూల్స్ ఇన్స్టాల్ అవుతుంది చూసారా. సో అందులోనే బ్యాబెల్ కూడా ఇంటర్నల్గా కాన్ఫిగర్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో దిస్ ఇస్ రియాక్ట్ ప్రాజెక్ట్ కదా. సో ఇందులో ఐ విల్ ట్రైంగ్ టు సర్చ్ ఫర్ ద బ్యాబెల్. ఓకే, సో ఈ ప్లేస్లో చూడండి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ లాట్ ఆఫ్ ప్యాకేజెస్ ఫర్ బ్యాబెల్ అన్నట్టు. సో అండర్ ప్యాకేజ్ లాక్ చేసాం. సో అందులో బ్యాబెల్ సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద మాడ్యూల్స్ అనేది ఇంటర్నల్గా కాన్ఫిగర్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇట్ ఈస్ వెరీ నెససరీ గాయస్. ఓకేనా, ఎందుకోసం అంటే మనం బ్యాబెల్ని యూస్ చేయకపోతే మనం యూస్ చేసే కోడ్ అనేది క్రోమ్లో వర్క్ చేయొచ్చును, లేదా క్రోమ్లో వర్క్ చేసేది మేబీ ఫైర్ ఫాక్స్లో వర్క్ అవ్వకుండా పోవచ్చును. ఓకేనా, మేబీ ఫైర్ ఫాక్స్లో వర్క్ అయ్యేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో వర్క్ అవ్వకుండా పోవచ్చును. సో దట్ ఈస్ వై బ్యాబెల్ విల్ ఆల్వేస్ హెల్ప్ అస్. ఓకేనా, సో దానికి తగిన వర్షన్స్ తగినట్టు, బ్రౌజర్ తగిన వర్షన్స్ తగినట్టు ఇట్ విల్ ట్రాన్స్లేట్ అవర్ కోడ్ అన్నట్టు. సో దట్స్ వై బ్యాబెల్ టేక్స్ అన్ మేజర్ రోల్ ఇన్ జావా స్క్రిప్ట్ బేస్ రియల్ టైమ్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు. ఓకే, మీకు ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. ఇప్పుడు నేను ఒక లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఆపరేటర్ అయితే యూస్ చేయబోతున్నాను, విచ్ ఇస్ ఆప్షనల్ చైనింగ్. సో ఆ ఆపరేటర్ని బ్రౌజర్కి అండర్స్టాండ్ అయ్యేటట్టు ఎలా కన్వర్ట్ చేస్తుందో చూడండి బ్యాబెల్. ఓకే, సో ఐమ్ జస్ట్ క్రియేటింగ్ అన్ కాన్స్టెంట్ వేరియబుల్ విచ్ ఇస్ pets. సో ఇందులో ఐమ్ గోనా యూజ్ లైక్ అన్ క్యాట్ object. So object ki I'm just having one small property called Leo. Okay, that's it. So ఇప్పుడు నేను cat name print చేయాలనుకుంటే I'm going to use like console.log of pets.cat.name. Okay, so this is how we can able to print the cat name అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక లేటెస్ట్ వర్షన్ ఆఫ్ వాట్ వీ క్యాన్ సింప్లీ సే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఆపరేటర్ అయితే యూస్ చేయబోతున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఆప్షనల్ చైనింగ్. So this is optional chaining. So when I'm using like question mark dot, this is an optional chaining operator. దీని గురించి ఆల్రెడీ నేను వీడియోతో చేశాను గైస్ ప్రీవియస్గా. ఒకసారి మీకు దాని గురించి ఐడియా లేకపోతే చూడండి, హౌ ఇట్ విల్ వర్క్ అనేది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఈ ఆప్షనల్ చైనింగ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ యాక్చువల్లీ చెక్ ద ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఒకవేళ అవైలబుల్గా ఉంటే దెన్ ఫర్దర్లీ ఇట్ విల్ చెక్ ఫర్ ద నెక్స్ట్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఇక్కడ చూడండి pets.cat అనే ఒక ఆబ్జెక్ట్ ఉందని చూస్తుంది. అలా ఉంటే ఇట్ విల్ యాక్చువల్లీ చెక్ ఫర్ ద నేమ్ ప్రాపర్టీ అన్నట్టు. ఓకేనా, లెట్స్ సే ఈ ప్లేస్లో నేను డాగ్స్ యూస్ చేస్తాను అనుకోండి. సో ఇక్కడ డాగ్ అనే ఒక ఆబ్జెక్టే లేదు. ఓకేనా, అటువంటి టైం ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ విల్ రిటర్న్ నల్. సో వెన్ యూ హ్యావ్ లైక్ క్యాట్ వాల్యూ ఉంటే ఇట్ విల్ గెట్ ద యాక్చువల్ వాల్యూ ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్టే లేకుండా ఉంటే ఇట్ విల్ రిటర్న్ నల్ అన్నట్టు. ఓకే, సో దట్ ఈస్ ద యాక్చువల్ కాన్సెప్ట్. కానీ ఈ కాన్సెప్ట్ని ఇక్కడ చూడండి, హౌ ద బ్యాబెల్ విల్ ట్రాన్స్లేట్ టు ద బ్రౌజర్. ఈ విధంగా ట్రాన్స్లేట్ చేస్తుంది అన్నట్టు. ఎందుకోసం ఈ విధంగా ట్రాన్స్లేట్ చేస్తుందంటే యాజ్ ఆఫ్ నౌ క్రోమ్ డజంట్ హ్యావ్ అన్ స్పెసిఫికేషన్ టు రీడ్ ECMAScript 2020 వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అన్నట్టు. ఓకే, సో ఈ ఆప్షనల్ చైనింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ECMAScript 2020 వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఆపరేటర్. ఓకే, సో ఆ లేటెస్ట్ వర్షన్ని ఇట్ కెనాట్ ఏబుల్ టు యూటిలైజ్ హియర్ అన్నట్టు, అండర్స్టాండ్ అవ్వదన్నట్టు. సో అండర్స్టాండ్ అయ్యేలాగా ఇక్కడ కన్వర్ట్ చేసింది చూడండి కోడ్ని. ఎలా కన్వర్ట్ చేసిందంటే సింప్లీ ఇట్ ఇస్ చెకింగ్ ఫర్ ద పెట్స్ క్యాట్. క్యాట్ అనే ఒక ఆబ్జెక్ట్ లేకపోతే చూస్తుంది అన్నట్టు. ఓకే, సో ఒకవేళ ఇట్ ఈస్ ఈక్వల్ టు నల్ ఆర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు void 0 is undefined. ఒకవేళ డిక్లేర్ చేయకపోయినా నల్గా ఉన్నా కానీ వీ హ్యావ్ టు రిటర్న్ యాజ్ undefined, లేదంటే వీ హ్యావ్ టు రిటర్న్ యాజ్ ద స్పెసిఫిక్ క్యాట్ నేమ్. ఓకే, సో దట్ ఈస్ హౌ బ్యాబెల్ అనేది ఇట్ విల్ ట్రాన్స్లేట్ ద యాక్చువల్ కోడ్ ఇంటూ
బ్రౌజర్ అండర్స్టాండబుల్ కోడ్ అన్నట్టు. ఓకే, సో మేబీ నాట్ ఓన్లీ స్పెసిఫికలీ దిస్ జావా స్క్రిప్ట్ కోడ్, మన యొక్క రియాక్ట్ కూడా, మన యొక్క రియాక్ట్ అప్లికేషన్స్, మన యొక్క రియాక్ట్ సంబంధించిన కాంపోనెంట్స్ కానీ అన్నీ కూడా బ్యాబెల్ అనేది బ్రౌజర్ తగినట్టు చేంజ్ చేస్తుంది అన్నట్టు. సో మీకు రియాక్ట్ సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. లెట్స్ సే వీఆర్ హ్యావింగ్ అన్ కాన్స్టెంట్ ఫంక్షన్ విత్ ద నేమ్ కాల్డ్ ఫన్. సో దిస్ ఈజ్ అన్ యారో ఫంక్షన్. ఓకే, సో యారో ఫంక్షన్ అనేది ఇప్పుడు అన్ని బ్రౌజర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నది. ఓకేనా, సో ఇట్ ఈస్ అన్ ES6 వర్షన్. ఓకే, సో ES6 మీన్స్ ECMAScript 2005 వర్షన్. సో కాబట్టి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్రౌజర్స్ కూడా యారో ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి అన్నట్టు. సో వీ డజంట్ వాంట్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ వన్ h1 ట్యాగ్. ఓకే, సో h1 ట్యాగ్లో ఐఎమ్ మెన్షనింగ్ లైక్ హలో. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ ద h1 ట్యాగ్. సో ఇక్కడ చూడండి హౌ అవర్ Babel will compile our React code to, maybe JSX syntax to the actual pure React element అనేది. ఇక్కడ చూడండి, we are trying to return an React create element. సో ఈ React create element ఏంటంటే, so whenever you're trying to use any new element tag, it will use like a React element. So the name of the element and the child properties and the actual value of it. Okay, let's say మీరు ఇక్కడ ఏదైనా ప్రాపర్టీస్ సెండ్ చేస్తున్నారు అనుకోండి ఇన్సైడ్ ఆఫ్ h1 tag, like styling or the padding or the ID. Let's say ID equal to something like hey. Okay, something like that. Okay, so ఇప్పుడు ఏమవుతుందంటే the ID will be passed over here and the second argument, the props that we are sending for the specific component will be added as an middle of what we can simply say middle of create element. Okay, so first argument అనేది it is an tag name and the actual value is in the third argument అన్నట్టు. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ కంపైలేషన్ జరుగుతుంది guys. ఓకేనా, సో లెట్స్ సే మీరు ఈ సేమ్ కోడ్ని యూ కెన్ సింప్లీ యూజ్ ఇన్ రియాక్ట్ అప్లికేషన్లో సేమ్ కోడ్ యూస్ చేస్తే దెన్ ఇదే సేమ్ కోడ్ యూస్ చేసినా కానీ దిస్ ఇస్ ఈక్వల్ టు దిస్ స్టఫ్. ఓకే, సో ఇది ఈ సేమ్ రియాక్ట్ క్రియేట్ ఎలిమెంట్ యూస్ చేసినా కానీ ఈ h1 ట్యాగ్ యూస్ చేసినా కానీ both are the same. Okay, so మనం ఇలా ఇచ్చినా కానీ this is how the JSX syntax will be converted to the specific browser understandable stuff. Okay, I doesn't want to confuse more on this part guys. Okay na, so browser తగిన specific JavaScript version కి Babel అనేది కన్వర్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో దట్ ఈస్ వై Babel is more important in JavaScript based applications. ఓకేనా, సో హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను guys. సో ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇటువంటి మరిన్న వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇట్ ఈస్ అన్ కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా, సో ఇఫ్ యూ లైక్ టు సపోర్ట్ అవర్ ఛానల్, యూ కెన్ ఆల్సో జాయిన్ యాజ్ పార్ట్ ఆఫ్ అన్ మెంబర్. సో ఇట్ ఈస్ ప్లెజర్ టు హ్యావ్ యూ గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.